న్యూస్. మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి సమగ్ర అభివృద్ధి ప్రణాళికలో భాగంగా శుక్రవారం ఓల్డ్ మల్కాజ్గిరిలో మరియు సర్దార్ పటేల్ నగర్లలో సీసీ రోడ్ల ప్యాచ్ పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రావణ్ మాట్లాడుతూ, ఈ ప్రాంతంలో సీసీ రోడ్లు, నాలా, డ్రైనేజీ పనులు, అలాగే పెద్ద ఎత్తున ప్యాచ్ వర్క్లు చేపడుతున్నామని తెలిపారు. పట్టణ అభివృద్ధిలో భాగంగా ఈ పనులు అత్యంత ప్రాధాన్యతతో జరుగుతున్నాయని అన్నారు. నాణ్యతతో కూడిన పనులను పూర్తి చేసి ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. అంతేకాకుండా సఫిల్గూడ లేక్ పార్కులోని వినాయక నిమజ్జనం కోసం ఉపయోగించే మినీ ట్యాంక్ ఆధునీకరణకు దాదాపు రూ.1.5 కోట్ల నిధులు మంజూరైనట్లు తెలియజేశారు. ఈ నిధులతో మినీ ట్యాంక్ను ఆధునికీకరించి భక్తులకు మరింత సౌకర్యవంతమైన నిమజ్జన సౌకర్యాలు కల్పిస్తామని వివరించారు. ఈ పనుల ద్వారా స్థానికులకు మెరుగైన రోడ్డు రవాణా, పరిశుభ్రమైన వాతావరణం, అలాగే పండుగల సమయంలో సౌకర్యవంతమైన ఏర్పాట్లు అందుబాటులోకి వస్తాయని కార్పొరేటర్ ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ఏఈ నవీన్, వాటర్స్ వర్క్స్ ఏఈ తేజస్విని, రమేష్, మాజీ ఫ్లోర్ లీడర్ రామకృష్ణ, రవి, సునీల్ యాదవ్, జయకృష్ణ, ధర్మతేజ, బాబురావు, శంకర్, సాయి, శివ, మహేందర్, శ్రీకాంత్, భారత్ తదితరులు పాల్గొన్నారు. అనేక కోట్ల రూపాయలతోటి అభివృద్ధి కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపడతా ఉన్నాం. వరుసగా మీరు చూస్తా ఉన్నారు. గత 4.5 సంవత్సరాలుగా కూడా ప్రతినిత్యం ఏదో ఒక సమస్య పైన నిరంతరం పోరాటం చేస్తూ కోట్లాది రూపాయలతోటి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. అదే ఫ్లోలో భాగంగా అందులో భాగంగా మరి మల్కాజ్గిరి నుంచి అంటే మాంకాలమ్మ బోనాల సందర్భంగా మీటింగ్ లో కూడా చెప్పడం జరిగింది. మొత్తం ఈ ఏరియా ప్రాంతంలో కూడా అంటే మెయిన్ రోడ్ ఇంక్లూడింగ్ మెయిన్ రోడ్ తో సహా బస్తీల్లో కూడా ఎక్కడ కూడా గుంతలు ఉండకూడదు. బోనాలు తెచ్చే దగ్గర చెట్లను కొట్టేసే అంటే బోనాలకు తీసుకొచ్చేటప్పుడు బోనాలకు అడ్డంగా ఎక్కడ చెట్ల కొమ్మలు ఉండకూడదు. కరెంటు పోల్లకు సంబంధించినటువంటి ఇష్యూస్ ఏమంటే ఇవన్నీ కూడా వాటర్ కి సంబంధించిన సివరేజ్ ఇష్యూస్ ఇవన్నీ కూడా అడ్రస్ చేయాలని చెప్పాం. ముఖ్యంగా జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఈ గుంతలు పూడిక గుంతలు ఏవైతే కార్యక్రమం ఉందో దాన్ని ఈ రోజు చేపట్టడం జరిగింది. పూర్తిగా మరి మన దగ్గర మల్టిపుల్ శాంక్షన్స్ కూడా తీసుకోవడం జరిగింది. ప్రత్యేకంగా నగర వ్యాప్తంగా కూడా ఈ రోజు పాట్ హోల్ డ్రైవ్ కూడా చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా మరి మనము ఈ గుంతల పూడిక కార్యక్రమాన్ని మనం చేపడతా ఉన్నాము. మోల్ మల్కాజ్గిరి బెల్ట్ మొత్తంలో కూడా ఎక్కడ ఏ పూడికలు ఉన్నా కూడా ఆల్రెడీ మాంకాలమ్మ గుడి దగ్గర వేసేసినాము. వ్యాయామశాలలో కూడా వేస్తున్నాం. వ్యాయామశాల దగ్గర ఇప్పుడు శివాలయం దగ్గర ఈ ప్యాచ్ కూడా వేస్తాం. ఇంకా ప్యాచ్ వర్క్ నేను నేరేడ్మెట్లు కూడా చేసినాం. కంప్లీట్ చేస్తాం ఖచ్చితంగా. మీ అందరికీ కూడా మల్కాజ్గిరి ఇంకో శుభ వార్త కూడా నేను చెప్పదలుచుకున్నాను. మరి 1.5 కోట్లను సఫిల్గూడ బేబీ పాండ్ కి సంబంధించి వినాయక చవితి నిమజ్జనానికి సంబంధించి బేబీ పాండ్ ఉందో దానికి నిన్న 1.5 కోట్లను మనం మంజూరు చేయించడం జరిగింది కమిషనర్ గారితో. మా 1.5 కోట్ల అభివృద్ధి కార్యక్రమము మళ్ళీ ఇక్కడ జరుగుతున్నట్టు దాదాపు 70-80 లక్షల అభివృద్ధి కార్యక్రమం కూడా ఆన్గోయింగ్. ఇవి కాకుండా అనేక పనులు కూడా మనకి ప్రోగ్రెస్ లో ఉన్నాయి. మరి ఈ విధంగా మనం అందరం కూడా కలిసికట్టుగా మల్కాజ్గిరి ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందామని చెప్పి ప్రత్యేకంగా పిలుపునిస్తూ భారత్ మాతాకి జై. ఈ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.